సార్ త్రివిక్రమ్ గారు కాలేజ్ ప్రొఫెసర్ అయితే మీరు ఆ హాస్టల్ వార్డెన్ సార్ అంటే పక్క ఎక్కడ జరగనవని చెప్తారు. ఒకరోజు మీరు ప్రైమ్ మినిస్టర్ అయితే, త్రివిక్రమ్ గారు ప్రొఫెసర్ అయితే, లేకపోతే మీరు వార్డెన్ ఎక్కడ జరగదు. లేదు సార్, అంటే త్రివిక్రమ్ గారు డైరెక్షన్ లో ఎంత రెస్పెక్టో యాక్టింగ్ లో రావు రమేష్ గారు అంత స్థాయికి ఎదిగారు. అది ఎవ్రీ సినిమా ద్వారా చూస్తాం. సో ఆయనతో ట్రావెల్ మీకు ఎలా ఉండే, ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న మీరు ఆలు అండ్ మీరు ఆయనకు నేర్పిన ఆలు. నేనా? ఆయనకి ఎవరు నేర్పే ఇది లేదండి. ఆయన నాకు కలేజా నుంచి పరిచయం. ఆయన ప్రెసెన్స్ ఆయన పక్కన ఉంటే చాలా అనిపి యాక్టర్స్ అందరూ ఫీల్ అవుతారు. ఇప్పుడు ఆ క్యారవాన్లు వదిలేసి ఆయన ఉంటే షూటింగ్ దగ్గర ఆయన దగ్గర వచ్చి కూర్చుంటారు. ఆ ఒక సెకండ్ ఆయనతో మాట్లాడచ్చు అని. మిగతా వాళ్ళు షార్ట్కి పిలవయ్యా వస్తామని చెప్పి వెళ్ళిపోతారు. బట్ ఆయన దగ్గర ఏంటంటే కూర్చుంటే ఒక 2 నిమిషాలు ఆయన ఏమైనా మనకి చెప్తారా, మాట్లాడతారా అని. నాకు ఒకసారి చెప్పింది ఏంటంటే, వాళ్ళని మీరు అన్నారు కదా, వాళ్ళు స్కూల్లో చదివినా ఇక్కడ జీవితంలో కావాల్సినవి ఒక నేర్పరు స్కూల్లో. కన్ఫ్యూజన్ బయటకు వచ్చా, కానీ ఆయనతో వచ్చా అమ్మ హాదాగా నీ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పిన వ్యక్తి నాకు. నా లైఫ్ ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అలా ఐఎమ్ ఎవ్రీవేర్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం. అలాగే రమేష్ గారు, మీకు ఒక ప్రాబ్లం ఉందండి. మీ నాన్నగారు వల్ల మీరు ఎంత బాగా చేసినా గొప్పలవారు అబ్బాయి కదా ఆ మాత్రం చేయడాని అంటారు. కానీ మీరు తప్పు చేస్తే 100కి 120 మార్కులు పడతాయి. జాగ్రత్తగా చూసుకోండి. మీ నాన్నగారి వల్ల మీకు అది ఉంది. జాగ్రత్తగా చూడండి, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. కాళ్ళు చాపుకొని ఇంట్లో హాయిగా ఎంజాయ్ చేసి పడుకోండి, పిల్లలతో ఆడుకోండి. అంత ధైర్యం ఇస్తారు నాకు. ఎప్పుడన్నా ఏదన్నా ఒక మెంటర్ కదా, ఎప్పుడన్నా ఏదన్నా వచ్చి చిన్నది ఫోన్ చేస్తారంటే ఫుల్ లోడెడ్ గన్లాగా మనకు ధైర్యం నింపి ఒకసారి చేతికి ఇచ్చినట్టు ఇస్తారు. గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆయనతో.